బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్‌గా నిఖిల్ ఒక రికార్డ్‌ని క్రియేట్ చేశాడు. తెలుగు అబ్బాయి కాకపోయినప్పటికీ, కన్నడ నుంచి వచ్చినప్పటికీ తెలుగును తన సొంత భాషలాగా చేసుకొని, ఇక బిగ్ బాస్ సీజన్స్ అన్నిట్లో ముఖ్యంగా తెలుగు సీజన్స్ అన్నిట్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ సాధించిన ఒక సూపర్ హీరోగా చరిత్రను సృష్టించాడు. అయితే ఈ క్రమంలో కొన్ని విషయాలను పంచుకున్నాడు. కావ్య గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే కన్నడ మీడియా వాళ్ళు చాలామంది మీరు కన్నడ బిగ్ బాస్‌కి వెళ్తారా అని అడిగితే ఖచ్చితంగా వెళ్తానని. అది కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ అని. ఎందుకనంటే గతంలో గనుక మనం చూసినట్టయితే సీజన్ 7కి, సీజన్ 8కి మధ్య సంబంధం లేదని. కంటెస్టెంట్స్ వేరు, గేమ్స్ వేరు, ఆడే విధానం వేరు, పెట్టే రూల్స్ వేరు కాబట్టి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క తేడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను మన కన్నడ బిగ్ బాస్‌కి అయితే అవకాశం వస్తే వెళ్తానని చెప్పాడు. ఇక తన లవ్ కావ్య గురించి చెప్తూ నేను ఎన్నో సందర్భాల్లో కావ్య గురించి నా లవ్ గురించి చెప్పానని, అయితే మళ్ళీ నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నానని, తను నా తరఫు నుంచి నేను ఎప్పుడూ కూడా ఆమెకు దగ్గర అవ్వాలనే ప్రయత్నిస్తున్నానని, కానీ అటువైపు నుంచి కూడా ఎంతో కొంత ప్రెషర్ వస్తే తప్ప నేను ముందుకు వెళ్ళలేను అంటూ కన్నడ బిగ్ బాస్‌కి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కన్నడం వాళ్ళు కూడా సాటర్డే ఎపిసోడ్‌లో నిఖిల్ లవ్ స్టోరీ బయటపడటంతో ఇంక అందరూ కూడా అడుగుతున్నారు. పైగా కావ్య కూడా కన్నడ అమ్మాయే కాబట్టి అందరూ అదే అడుగుతున్నారనమాట. సో, నిఖిల్ ఏం చెప్పాడంటే, నా వైపు నుంచి ఎప్పుడూ కూడా నేను తనని పాజిటివ్‌గానే యాక్సెప్ట్ చేస్తాను. ఎప్పటికైనా నేను రెడీగా ఉన్నాను. కానీ తను నన్ను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు అన్నట్టుగా మాట్లాడాడనమాట.